ఓం గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్వస్తిక్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఏపీ హిందీ టెట్ డిఎస్సి కోసం 6th క్లాస్ ఇండెక్స్ మీకోసం అనమాట. సెమిస్టర్ 1 లహర్ 1కి సంబంధించిన టెక్స్ట్ బుక్ అండి. ఇది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. మనకి ఏదైనా టాపిక్ ఇచ్చేసి ఇది చిత్రపటన, బాలగీత, ఖేల్ ప్రణాళిక అడుగుతారనమాట. అప్పుడు మీరు కొంచెం ప్రాబ్లంలో ఉండకుండా ఫస్ట్ ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇకాయిలో మొత్తం మీద మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 6 పార్ట్స్ ఉన్నాయి. 6 పార్ట్స్లో వచ్చేసి 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అలా ఉంటాయన్నమాట. ఓకేనా? ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. పాఠశాలమై పెహ్లా దిన్, పాఠశాలకి గుర్రంలో వెళ్ళారనుకోండి, అక్కడ ఆడుకున్నారనుకోండి. మళ్ళీ రసోయి ఘర్ అంటే వంటశాలకు వెళ్ళారు, అక్కడ ఆలు కచాలు ఫ్రై చేసుకొని తిన్నారు. మళ్ళీ మౌఖిక్ ఖేల్ ప్యాసా కవ్వ, దాహం వేసింది కాకి. తర్వాత దోహే, నీతి వాక్యాలు చెప్పుకున్నారు. మౌఖిక్ ఖేల్. మరి సాంపోర్ చీటీ అనే టాపిక్ గుర్తుపెట్టుకోండి. మమ్మీ రోటీ ఎలా ఉంటుంది, రౌండ్ రౌండ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి, మౌఖిక్ ఖేల్. ఖట్టే అంగూర్, తర్వాత అంగూర్ గురించి గుర్తుపెట్టుకోండి. ఆవో బచ్చే తుమే దిఖాయే అనేది గుర్తుపెట్టుకోండి, మౌఖిక్ ఖేల్. తర్వాత షేర్ ఔర్ చూహా, సబర్మతి కా సంత్, మౌఖిక్ ఖేల్. ఈ ఆర్డర్ ఒక్కసారి గుర్తుపెట్టుకున్నారంటే ఇదంతా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ టాపిక్లో ఏముంటుంది, చిత్రపటం కానీ చిత్రకథన్ కానీ ఉంటుంది. చూడండి, అన్నిట్లో చిత్రపటం చిత్రకథ, చిత్రపటం చిత్రకథ. ఓకేనా? పిక్చర్ ఇస్తే కథలాగా చెప్పుకునే దాన్ని చిత్రకథ అంటారు. పటన్ అంటే అక్కడ ఇచ్చిన దాన్ని మనం అక్కడ ఏదైనా వర్డింగ్స్ ఉంటే అవి చూసుకొని చెప్పుకునే దాన్ని చిత్రపటం అంటారు. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఎఫ్ అనుకున్నారనుకోండి. ఫస్ట్ దాంట్లో అంతా ఏముంటుంది, చిత్రపటం కానీ చిత్రకథ, చిత్రపటం కానీ చిత్రకథ ఉంటుంది. సిలో అది థర్డ్ పార్ట్లో ఏముంటుంది, ఖేల్ ప్రణాళి అని ఉంటుంది. ఇంకా మధ్యలో ఏం గుర్తుపెట్టుకోవాలి, అది బాలగీత అని గుర్తుపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ బాలగీతే ఉంటాయన్నమాట. తర్వాత పద్య, దోహ అంటే ఎలా ఉంటుంది, పద్య రూపంలో ఉంటుంది. మమ్మీకి రోటీ బాలగీత, ఇది కూడా పాటలోనే ఉంటుంది. ఇది దేశభక్తి గీత అనమాట. ఓకేనా? ఖచ్చితంగా అడుగుతారు, ఒకసారి రిఫర్ చేసుకోండి. సబర్మతి కా సంత్ ఫిల్మ్ గీత అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఖేల్ ప్రణాళి. సో పాఠశాల మే పెహ్లా దిన్ చిత్రపటన్, చల్ మేరే ఘోడే చల్ 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 బాలగీత్, మౌఖిక్ ఖేల్ ఖేల్ ప్రణాళి, రసోయి ఘర్ చిత్రపటన్, ఆలు కచాలు బాలగీత్, మౌఖిక్ ఖేల్ ఖేల్ ప్రణాళి, ప్యాసా ఖవ్వా చిత్రకథ, దోహే పద్య, मौखिक खेल खेल प्रणाली, सांपोर चिटियाँ चित्रकथा, मम्मी की रोटी गोल 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 बालगीत, मौखिक खेल खेल प्रणाली, खट्टे अंकुर चित्रकथा, आवो बच्चे तुम्हें दिखाए देशभक्ति गीत, मौखिक खेल खेल प्रणाली, शेर और चूहा चित्रकथा, सबरमती का संत फिल्म गीत, मौखिक खेल खेल प्रणाली. ఇది ఇకాయి 1కి సంబంధించిందనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసన్. ఓకేనా? అంటే సెకండ్ యూనిట్ అనమాట. ఈ సెకండ్ యూనిట్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, 4 లెసన్స్ ఉన్నాయి. ఒకటి బారిష్, తిత్లీ, ఊంట్ చలా, మేరా దేశ్ మహాన్. ఈ 4 కూడా సెకండ్ ఇకాయి 4 లెసన్స్ కూడా బాలగీత్ అని గుర్తుపెట్టుకోండి. బారిష్, తిత్లీ, ఊంట్ చలా, మేరా దేశ్ మహాన్ వచ్చేసి బాలగీత్. ఓకేనా అండి? థ్యాంక్స్.